దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం ఎంతమంది చూస్తున్నారండి? మీ అందరూ దీవించబడాలి, బాగుపడాలి, రక్షించబడాలి, క్రీస్తు సొంత రక్షకుడిని ఎరగాలి. భయంకరమైన దుర్దినాలు, నేనున్నవారు ఈరోజు లేని పరిస్థితులు కదండి. క్షణములో మన ఎందరో జీవితాలు ఇట్లా క్షణములో మాయమైపోయాయి. ఎన్నో ఊహలతో, ఆ యొక్క ఎంతో ఆశలతో బయలుదేరినటువంటి బ్రతుకులు రోడ్డు ఎక్కినా, బస్సు ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా అర్థం లేని వ్యర్థంగా అయిపోతున్నటువంటి భయంకరమైన దుర్దినాలు. కానీ మనందరం కూడా ప్రార్థించాలి అలాంటి వారి కోసం. దేవుని దగ్గర వారి వారిపై కృప చూపాలని. ఎందరో పోగొట్టుకున్నవారు మరి దిక్కుతోచని స్థితిలో, కానీ దేవుడే అట్టి వారిని ఆదరించాలండి. ఆలోచిస్తే బాధ, కానీ ఒక వాక్యము నీ జీవితాన్ని బలపరిచేది, నీకు ఒక నిరీక్షణనిచ్చేది, నిన్ను లోతులోకి నడిపించేది, నీతో ఉండేది దేవుని మాటలు, దేవుని వాక్యం. అందుకే మీరు అందరూ ప్రభు తట్టు చూడండి. దేవుడు మన ఊపిరి, మన జీవం, మన రక్షణ, మన బలం, ఆయనే సమస్తం. అందుకే ఒక మాట మీకు చదవనా? నేను చదువుతున్నాను చూడండి. కీర్తన 62వ కీర్తన అద్భుతమైన 6వ వచనం. ఆయన నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదల్చబడవు. ఎప్పుడు రక్షణ దుర్గం, ఆశ్రయ దుర్గం, ఎత్తైన కోటగా ఉంటే నువ్వు కదల్చబడవు. నేను కీర్తనకారుని అంటున్నాడు, నువ్వు కూడా కదల్చబడవు. ఆయన కదల్చబడలేదట అంటే అది ఆయన జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్. ఈరోజు ఒక వాగ్దానంగా మనం రిసీవ్ చేసుకోవాలి. మనం కూడా అలా ఉండాలి. నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నీవే నా రక్షణ, నీవే నా సర్వమని ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన మనం కదల్చబడం. మనకున్న బంధకములైన, శ్రమలైన, రోగమైన, బాధైన కదలకుండా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. కదలకుందు సియోను కొండవలె కదండి. నువ్వు ఏ పరిస్థితిలోనైనా నువ్వు కదల్చబడవు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందుకని రక్షణ ఆధారం, ఆశ్రయదుర్గం దేవుణ్ణి కలిగి ఉండండి. ఆయనే నా సర్వం అనుకోండి. నా ఇల్లు, నా భూములు, నా ఉద్యోగాలు, నా వ్యాపారాలు, నా మినిస్ట్రీ కాదు. దేవుడే మన ఆశ్రయదుర్గం, దేవుడే మన రక్షణ శృంగం, దేవుడే మన బలము, దేవుడే మన ఆధారం. కాబట్టి మనం కదల్చబడం. కాబట్టి నన్ను ఆశ్రయించువారు కదల్చబడరు. నన్ను ఆశ్రయించు ప్రతివారు కదల్చబడరు. ఈరోజు నన్ను ఆశ్రయించు నీవు కదల్చబడవు. వాగ్దానం, నన్ను ఆశ్రయించు నీవు కదల్చబడవు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరూ కూడా కృతజ్ఞులై ఉండండి. అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ప్రతి బిడ్డని రక్షించి, మారు మనసు ఇచ్చి, పాప క్షమాపణ ఇచ్చి, రోగులను స్వస్థపరచండి. వ్యాధులు ఉన్నవారికి, బంధకాలు ఉన్నవారికి, అప్పుల్లో ఉన్నవారికి, ఉద్యోగం లేని వారికి, వివాహం కాని వారికి, ఎన్నెన్ని సమస్యలు ఉన్నవారికి విడుదల అద్భుతం చేసి, విడిపోయిన కుటుంబాలు కట్టి నాయన, గర్భం లేని గర్భాలు తెరిచి, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో సహాయమైంది అయ్యా. ఎందరో చనిపోతున్నారు. మా ప్రియులు, ఆప్తులు, బంధువులు పోగొట్టుకున్నారు. రోదన ధ్వనులు, వేదన ధ్వనులకి సమాధానకర్త అని సహాయం ఇచ్చి, అట్టి వారిని ఆదరించి, బలపరిచి, రక్షించి, ఇతర దేశాల్లో మా ప్రియులను కాపాడు. వారి ప్రయాణాల్లో, వారు ఉన్న దేశంలో నీ భద్రత, సంరక్షణ, నీ కృప, కాపుదల వారికి ఇచ్చి భద్రం చేయండి. యేసు రక్తంతో ప్రతి ఒక్కరిని సీల్ చేస్తూ మా దేశ ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, మా పట్టణ ప్రజలు, మా గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలా. నీ రక్షణ కృప వారికి ఆధారముగా ఉండట కృప దయచేయండి. ఇదిగో ప్రభా, మా యొక్క దైవజనులు వారి పిల్లలని మీరు కాపాడి, శత్రు నుంచి విడిపించి, అందరినీ లేవనెత్తి ఆరోగ్యకరమైన, ఆర్థికకరమైన ఏ బంధకములున్నా తీసివేయండి. కల్వరి మినిస్ట్రీకి ఆశ్రయం నీవే, దుర్గము నీవే. కదల్చబడకుండా ఈ సేవను నడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం బ్లెస్ కావాలి, గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారిపై శుభములను పలుకుతూ, ఒక జాషువా, ఒక అపోస్తుల మినిస్ట్రీ జాషువా జనరేషన్ లేపి, ఒక ఉజ్జీవం లేపి ప్రజలపై క్షేమాభివృద్ధి కలుగు చేయమని, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక బంధకములతో సహాయం చేయమని, ఎవరైతే కోర్టు కేసు చిక్కుబడి ఉన్నారో విడిపించి, ఎవరైతే భూ సంబంధమైన కట్లు ఉన్నారో విడిపించి, ఎవరైతే బాధలు ఉన్నారో విడిపించి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందరో చూస్తున్నాం కదా, మనం భయంకరమైన దుర్దినాల్లో ఉంటున్నాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరి ఆదరణ, ధైర్యం కొరకు. రెండవదిగా 24వ తారీఖు అద్భుతమైన దైవజనుల సదస్సు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు బెల్లంపల్లిలో దైవజనుల సదస్సు. 21న ముగించుకొని దైవజనులకి, దైవజనరాలకి మాత్రమే ఆ సదస్సు. విశ్వాసుల సదస్సు కాదు అది. సేవకులు, సేవకురాళ్ళు కుటుంబాలుగా వారు పాలు పొంది, అగ్ని సదస్సులో కుటుంబాలుగా పాలు పొంది 9 నుంచి మధ్యాహ్నం 2, మళ్ళీ మధ్యాహ్నం ప్రేయర్ సెక్షన్, మళ్ళీ ఈవినింగ్ స్పెషల్ మీటింగ్, దాంతో గ్రాడ్యుయేషన్ సర్వీస్. కాబట్టి బెల్లంపల్లిలో జరిగే దైవజనుల సదస్సు
24 మీ అందరూ ప్రార్థించండి. ఎవరు బెల్లంపలరావులు శనివారం వచ్చి పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యొచ్చు. కల్వరి ప్రామిస్లలో సండే 3 ఆరాధనలు కుటుంబాలుగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.